పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక్క నిమిషం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు. అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయలకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముంగర ధర్నా చేసిర్రా? ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదు అంటారు. మరి మీరు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేము రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి. అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు. మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఏమధ్యక్ష ఇది ఖచ్చితంగా రేపు మా గవర్నమెంటే వస్తుంది, మేము చేసి చూపిస్తాం. 100% అని బాగా తీవ్రంగా చూస్తారు అధ్యక్ష. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అట్మోస్ట్ కన్సర్న్ ఉంటుంది. కెన్ యూ అఫోర్డ్ రియల్లీ టు గో టు ఇండియా ఆర్ నాట్? థర్డ్ క్లాస్ కంట్రీ అంటే అయిపోయా మన పని, దెబ్బతినిపోతాం, పోలేము. ఎంత అక్రమాలైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు, ఏ దుర్మార్గమైన చేయొచ్చు. మరి ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆయన ఎవరో సంస్థ ఆయన ఏం స్టడీ చేసిండో ఏం సంగతో దానిలో మంచిది నాకు తెలియదు, మనకు పెద్దగా తెలియదు. కానీ ఒక్కటే దెబ్బలో 10 లక్షల కోట్ల ఆయన ఆస్తులు కరిగిపోయినాయని చెప్పి పేపర్లు రోజు రాస్తున్నాయి. $90 బిలియన్ అదేందో అచ్చా లేటెస్ట్ ఫిగర్ ఇంకా రోజు పెడుతుంది పాపం. 112 బిలియన్ కరిగిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ ఉంటుందా? ఆయన మునుగడా? మరి ఆయన పెట్టిన కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయంటారు. అందులో మన దగ్గర కూడా పెడతానొచ్చిన మనం బతికిపోయినాం. రాని మన సార్ రాలేదు, ఇక్కడ కూడా పెడతాను మన దొరకలేదు జాగా. అయితే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో మన ఇండియన్ బ్యాంకులు కూడా చాలా బ్యాంకులు పెట్టుబడులు పెట్టినాయి. ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసి అంటే 25 కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష. 25 కోట్ల మంది, ఒకరిద్దరు కాదు. ప్రజలు బీమా కట్టినారు అక్కడ, వాళ్ళ డబ్బులు ఉన్నాయి. దాని ఏమైతే మరి మా షేర్లు ఉంటాయా, మా డబ్బులు ఉంటాయా, మునుగుతామా సస్తమా? ఒక భయంకరమైనటువంటి ఒక ఉత్పాత స్థితి. ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఎకానమిస్ట్ అనే పేపర్ వాడు రాసిండు. ఎదురు చూస్తుంది ప్రపంచం అంతా, దేశంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. ప్రధానమంత్రి గారు నోటి నుంచి ఆశిస్తే అధ్యక్ష వారు ఒక్క మాట దాని గురించి మాట్లాడితే, కానీ ఆక్రోశం ఉంది ఆయన లోపల, ఇదంతా బయటపడే మా దోస్తుదని. అది చెప్పకుండా ఇండైరెక్ట్గా జబ్బ కొట్టుకుంటా నీవు చూసిన అధ్యక్ష. ఏ కాదు మీ భారీ పడగా అనుకుంటా అసలు సంగతి పక్కకు పెట్టిండు, బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా. ఇక మీరు కాంగ్రెస్ ఇందిరాగాంధీ చచ్చిపోయి 40 ఏళ్ళకి వచ్చి అధ్యక్ష. ఆయన ఎప్పుడు చనిపోయినారు ఏం కథ? 84లో కదా అధ్యక్ష. దగ్గర ఒకటి తక్కువ 40 ఏళ్ళకి వచ్చి. నెహ్రూ గారు పాపం ఆయన స్వతంత్రం తెచ్చి జైల్లో పడి మన్నవాడి నాశనం అయిపోయి ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళు దాటిపోయి. కావాల మీద 60 ఏళ్ళ కింద ఒక ఆయన చచ్చిపోయింది, ఇంకో 40 ఏళ్ళ కింద చచ్చిపోతే వాళ్ళ పేరు తీసుకొని ఆమె ఇన్ని గవర్నమెంట్ కూలగొట్టింది, అన్ని గవర్నమెంట్ కూలగొట్టింది అని ఈయన ఎప్పుడు ఆయన లేచి రాహుల్ గాంధీ గారు లేచి నువ్వు తక్కువ కూలగొట్టావు, నువ్వు ఇన్ని కూలగొట్టావు ఆయన ఎప్పుడు?
అంటే ఇక చోటాబాయి సుబానాల్లా బడేబాయి మాషాల్లా అన్నాడు. నువ్వే నువ్వులో కొట్టామంటే నువ్వే నువ్వులో కొట్టి అసలు అదాని ఎటు పోయిండు, కథ ఎటు పోయింది, దేశం ఏంది, దేశం ఎక్కడ పోతుంది? ఇది మన దేశంలో జరుగుతున్న చర్చ. ఇది జరగాల్సిందేనా? 75 సంవత్సరాల పరిపక్వ దశలో, ప్రజాస్వామ్యం పరిపక్వం చెందిన ఈ దశలో ఇదేనా జరగాల్సిన చర్చ? ఇలా జపాన్లో ఏం జరుగుతుంది, కొరియాలో ఏం జరుగుతుంది, సింగపూర్లో ఏం జరుగుతుంది, మన పక్కన చైనాలో ఏం జరుగుతుంది, ఎటువంటి అద్భుతాలు ఆవిష్కరించబడుతున్నాయి, ప్రజలు ఎట్లా పోతున్నారు? నిన్నగాక మొన్న కదా అధ్యక్ష, చైనాని దాటేసినాం మనం. చైనాని దాటేసి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఇప్పుడు భారతదేశమే. టుడే ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద గ్లోబ్ ఈజ్ ఇండియా. వీ హ్యావ్ క్రాస్డ్ చైనా రీసెంట్లీ. ఇంత పెద్ద జనాభాను పెట్టుకొని వాళ్ళ జీవితాలతో పరాస్కాలు ఆడుకుంటూ మనం ఈ విధంగా చాలా దారుణంగా ప్రజలను ఓడగొట్టడం అనేది ఏ పరిస్థితిలో కూడా దయచేసి కరెక్ట్ కాదు. ఇది మంచిది కాదు, భవిష్యత్తు కూడా మంచిది కాదు. మరి దీనికి అంతమేందో ఎట్లా పోతుందో. ద మోస్ట్ డిస్గస్టింగ్ స్పీచ్ బై ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మోస్ట్ డిస్గస్టింగ్. ఒక సభలో కాకపోతే ఇంకో సభలో మంచిగా మారితే నేను కూడా ఆస్తిని చూసిన అధ్యక్ష. బికాస్ కంట్రీ ఈజ్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. 10 lakh crores for India is not a small thing. It's a big issue. And so many crores of people are involved in that. దాన్ని అంతా పక్కకు పెట్టి, ఆ టర్మాయిల్ని పక్కకు పెట్టి, దానికి ఏం చేస్తామో చెప్పకుండా దాన్ని ఒక చీకట్లో పెట్టి, డార్క్లో పెట్టి, ఇద్దరు ఓలకోలు నిందించుకొని త్వంశుంటా అంటే త్వంశుంటా అన్నట్టు. నువ్వు నాకన్నా పెద్దసి ఉంటావు, నువ్వు నీకన్నా పెద్దసి ఉంటావు, నువ్వే నీ గవర్నమెంట్లు కూలొట్టావు, నిన్నేను ఇది అధ్యక్ష. ఇది జరగడం దురదృష్టకరం. ఈ మార్పు అయితే తప్పకుండా రావాలి అధ్యక్ష. ఈ పరిణతి రావాల్సినటువంటి అక్కడైతే ఉన్నది. లేకపోతే దేశానికి ఏ రకంగా కూడా మేలు జరగదు. ఈ ఎకానమిస్టు చెప్పిన విషయం అంతకుముందు నుంచి కూడా అధ్యక్ష చాలా మిషన్ భగీరథ లాగా భారతదేశ వ్యాప్తంగా 5-6 ఏళ్ల లోపల ప్రతి ఇంటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తాం అధ్యక్ష. చేసి చూపిస్తాం 100%. అధ్యక్ష కరెంటు పుష్కలమైనటువంటి వనరులు మన దగ్గర భగవంతుడు ఇచ్చాడు. నీళ్ళు ఎట్లున్నాయో, ఎంత ఉన్నాయో, మిగులు నీళ్ళు ఉన్నాయో అట్లనే సర్ప్లస్ పవర్ ఎనర్జీ ఉంది మన దగ్గర, ఇంధనం ఉంది. ఇండియన్ కోల్ రిజర్వ్స్ ఆర్ 361 బిలియన్ టన్స్. 361 బిలియన్ టన్నుల కోల్ రిజర్వ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క, నా లెక్క కాదు. 361 బిలియన్లలో మనం కోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే 40 to 50% వస్తుంది అధ్యక్ష. మిగతా 50% రాదు. ఎస్టిమేటెడ్ కోల్ ఎప్పుడు కూడా మన సింగరేణి గల్లలో కానీ ఇంకొకడ కానీ తీస్తున్నప్పుడు, మనం తవ్వుతున్నప్పుడు 45 to 50% వస్తుంది. ఈవెన్ అట్ ద రేట్ ఆఫ్ 40% లెక్క పెడితే కూడా ఈ 361 బిలియన్ టన్నుల బొగ్గు భారతదేశ అవసరాలకు సరిపడే విద్యుత్తును ప్రొడ్యూస్ చేయడానికి 125 సంవత్సరాలకు సరిపోయేంత బొగ్గు ఉంది అధ్యక్ష. 125 years సరిపోయే బొగ్గు నిలువలనే ఈ దేశంలో. ఏం చేస్తున్నారు అధ్యక్ష కాంగ్రెస్ బీజేపీలు? కోల్ ఇండియా 3 బొగ్గు గనులకు అధ్యక్ష 230 కిలోమీటర్ల రైల్వేలు వేయమని వీళ్ళని అడగలే డబ్బులు. కోల్ ఇండియా డబ్బులు డిపాజిట్ చేసింది. అద్భుతమైన క్వాలిటీ బొగ్గు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ 3 రాష్ట్రాలలో ఒకసారి 50 కిలోమీటర్లు, ఒకసారి 120 కిలోమీటర్లు, ఒకసారి 80 కిలోమీటర్లు. 15 సంవత్సరాలు అయితే హరిలేసి ఇవ్వలేదు అధ్యక్ష. వేస్తలేరు డబ్బులు. కోల్ ఇండియా డిపాజిట్ చేస్తారు కూడా. కానీ అంత కాంట్రరీ ఏం చేస్తారు? 300 మిలియన్ టన్నుల బొగ్గును ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేస్తారు. ఎవరి ప్రయోజనాలు ఆశించండి? అక్కడ 300 మిలియన్ టన్స్ వస్తుంది అధ్యక్ష. రైల్వే లైన్ కంప్లీట్ చేస్తే ఉద్దేశపూర్వకంగా రైల్వే లైన్ పెండింగ్ పెట్టి వాళ్ళ వ్యాపార స్నేహితులకు సాయం చేయడానికి ఆస్ట్రేలియా నుంచి కోల్ ఇంపోర్ట్ చేసి రాష్ట్ర చెన్కోల మీద మెడ మీద కత్తి పెట్టి 3,500 3,800 టన్ను బొగ్గును 30,000 కొనండి టన్ను అని చెప్పి కత్తి పెట్టి, లేకపోతే మీకు ఫైన్లు వేస్తామని బెదిరించి వ్యవహారం చేస్తున్న మోడీ గారి ప్రభుత్వం కాదా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రీజనబులా? నిన్నగాక మన పంజాబ్ ముఖ్యమంత్రి గారు చెప్తుండే అధ్యక్ష, ఆయనకు బెంగాల్లో బొగ్గాలాట అయితే రైల్లో తీసుకురావచ్చు చీప్ కాస్ట్లో సీదా వాళ్ళ పంజాబ్.
లేదు నువ్వు షిప్లో తీసుకురా, అదాని గారికి లాభం కావాలి కాబట్టి షిప్లో తీసుకొచ్చి అదాని గారి పోర్ట్లో దించి ఆడికెళ్ళి తీసుకొని చెప్తున్నారు అధ్యక్ష. ఆర్డరే ఇచ్చిండ్రు. ఆయన మీటింగ్లో చెప్పిండు, అక్కడ ఖమ్మంలో సభలో చెప్పిండు ఆయన. ఇదేనా దేశాన్ని జరిపించే పద్ధతి? ఇంకా దేశం బాగుపడుతుందా? దేశానికి కరెంట్ వస్తుందా? రాదా అధ్యక్ష? దమ్మున్న ప్రధానమంత్రి అయితే రాలేదా తెలంగాణలో? రాలేదా అధ్యక్ష? ఏముండే అధ్యక్ష తెలంగాణలో? మనం అందరం ఏడవలేదా 30-35 ఏళ్ళు? ఎప్పుడు వస్తుందో భగవంతుని కనుక, ఎప్పుడు పోతుందో భగవంతుని కనుక. మంచిగా వర్ధిల్లుతుండే ఇన్వర్టర్లు